విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈనాటి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మరి మా అన్నగారైనటువంటి డాక్టర్ రావూరి వెంకటస్వామి గారికి పాదపద్మలకు నమస్కరిస్తూ మరొక మారు ప్లీజ్ దయచేసి అందరూ ఒకసారి చప్పట్లు కొడితే కళాకారుడికి మీరు ఇచ్చే చప్పట్లే కోటాను కోట్లు, ఆకలి నిప్పట్లు, చలికాలపు దుప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మా కళాకారులకి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది, పనిలో పని మీకు షుగర్ బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి చప్పట్ల వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఓకే ఓకే సార్. మాటల మాధవయ్య సెక్రటరీ సార్. ఎక్కడ తెచ్చావయ్యా? సార్ మీరు ఎక్కడున్నా అక్కడే ఉన్నారండి. ఏటి పాపం వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కదా ఫ్యాక్టరీలు కడతాను, ఆ ఫ్యాక్టరీని సెక్యూరిటీ కింద ఎగ్గొట్టుకో. ఏంటంటే నా ఆస్తి కాకుండా ఇతర ఐటాలు సెక్యూరిటీ కింద కావాల్సిందినా మరి. సార్ రాసుకో 10 విమానాలు, 4 రైలు పళ్ళు, ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్, ఒక హెలికాప్టర్, 3 అంబులెన్స్లు, ఒక రోయ ఆసుపత్రి, ఆడవాళ్ళ ఆసుపత్రి, మగవాళ్ళ ఆసుపత్రి, రైలు పెట్టెలు, రైలు పట్టాలు, ఎయిర్పోర్టు, పోలీస్ స్టేషన్, సెక్యూరిటీ కింద ఎగ్గొట్టుకో. ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ సార్. ఏంటి గవర్నమెంట్? ఏ ఊరు నీది కాదండి, చదువుకున్నావు. అసలు నీకు ఉద్యోగం ఎవడిచ్చాడు? నీకేమైనా కల్చరు, మేనరు, రెస్పెక్టింగ్, అడ్మినిస్ట్రేషన్, డిసిప్లైన్ ఏమైనా వచ్చా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, వాట్ ఈస్ యువర్ నామధేయం? కాదంటే నీ పేరు చెప్పుతుంది, నీ డిగ్రీ లేకుండా క్యాన్సిల్ చేసేస్తున్న అట్టడుగుని చేతికి చెప్పా కాలు చొప్పు నెత్తిని కొట్టేట్టుకుని గాంధీ రోడ్ బైపాస్ రోడ్లో అడక్క తినిపోతావు వాళ్ళంటే లెవెల్లో. ఏంటి నాకేమన్నా ఏపీసీలు రావుకుందో? ఆకాశంలో హెలికాప్టర్లో ప్రయాణికులకు సౌకర్యం లేదంటే వాళ్ళ కోసం ఫ్యామిలీ పోర్షన్, హాట్ వాటర్, గోల్డ్ వాటర్, ల్యాబరేటరింగ్, పాతకాన్, బాత్రూమ్, కిచెన్ మెట్ట స్టేటస్ కట్టించాలా? విద్యార్థి నుంచి నిరుద్యోగం దాకా అర్థం చేసుకుని ఆర్థికంగా విద్యను ఆర్జించి సౌపార్జించి గర్జించి ఉద్యోగం ప్రార్థించి విసిగి వేసారి ఉద్యోగం దొరక్క చింత చెట్టు నీడ కింద కూర్చొని ఈ వ్యవస్థలో విద్య వ్యర్థమంటున్నారు. యథార్థం తెలుసుకునే నేటి నిరుద్యోగులైన నిన్నటి విద్యార్థులు. చూడు సెక్రటరీ, వాళ్ళ కోసం బంగాళాఖాతం సముద్రం మధ్యలో 100 ఎకరాల పల్లం భూమి డైవర్స్ చేయించే, ఉప్పు ఫ్యాక్టరీ కట్టించే, రాష్ట్రంలో ప్రతి జిల్లా ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రతి క్యాండిడేట్కి 500 బస్తాలు ఉప్పు చొప్పున ఉప్పు అమ్ముకొని పట్టేటట్లుగా నిరుద్యోగం నిర్మూలించాలా? హోల్సేల్గా ఎంత అవుతుంది, రీటైల్గా ఎంత అవుతుంది, టోటల్గా ఎంత అవుతుంది, డెబిట్ వాట్ కమ్స్ అవుతా, క్రెడిట్ వాట్ గోస్ అవుతా, వాడిని గడపతో పొడిసేస్తే ఎంత అవుతుంది, గుడిసూతో నొక్కేస్తే ఎంత అవుతుంది, లేదు వద్దనుకుంటే మెడ మీద కాలేసి తొక్కేస్తే ఎంత అవుతుంది, రైలు వచ్చే ముందు పట్టాల మీద తోసేస్తే ఎంత అవుతుంది, టోటల్గా అరేంజ్ వాడకుండా అకౌంట్ ఎంతో సరిగ్గా చూసి చెప్పు. సార్ కోటి సార్. కోట? నేను ముక్కోటి అనుకున్నాను కదయ్యా. నా కమిషన్ 1,00,000. ఎటు 1,00,000 గిచ్చా లుచ్చాలు దొరక పచ్చా కారు చిచ్చులో నా ముందే ఎచ్చంగా పిచ్చిగా అచ్చం గచ్చకాలి ఎచ్చంగా గిచ్చకుండా లక్షణంగా మచ్చికతో హెచ్చు రిజర్వ్ బ్యాంక్ పచ్చకైతల్లా జేబులో పుచ్చు, లేదంటే స్వచ్ఛంగా రెచ్చి పచ్చిగా తిట్టి రచ్చకిటి సాక్షి లేకుండా సిచ్చబడిందంటే శరీరంలో నరాలు తెప్పి పిచ్చిలుగా పుచ్చిపోతుంది, తర్వాత చచ్చిపోతావు. రేపు ఈనాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుని